నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. చాలా సంస్థలు ఇచ్చి దాదాపు 50% సంస్థలన్నీ కూడా కీలకంగా అసలు ఎక్కడ మమతా బెనర్జీకి డోకా లేదని చెప్పి మీరేమంటారు? అంటే జనం కూడా చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు. ఎవరికి ఓటేస్తామంటే వాళ్ళు మనసులో ఒకరి పెట్టుకొని బయటికి ఇంకోటి చెప్తున్నారు. సో అక్కడ సర్వే సంస్థలు బోల్తా పడుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఓటేసేది మీకు ఎందుకు చెప్పాలి, నేను ఓటేసేది మీకు ఎందుకు చెప్పాలనే దాని ఆలోచనలో వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఒక నిమిషం ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి చెప్తున్నారు. కానీ నిజంగా ఇవాళ ఒక సర్వే జరిగింది. ఇవాళ సర్వే జరిగిన తర్వాత ఎలక్షన్కి ఇంకో 10 రోజులు 20 రోజులు ఉందనుకుందాం. నేను ఇవాళ చెప్పినాక ఈ రోజు నేను ఆ పార్టీకి ఓటేద్దాం అనుకున్నా, లేకపోతే ఆ నాయకుడికి ఓటేద్దాం అనుకున్నా. నేను తీరా లోపలికి వెళ్ళిన తర్వాత ఈవీఎంలో చూసిన తర్వాత కూడా నేరుగా వెళ్ళి డైరెక్ట్గా క్లిక్ చేయను. అక్కడికి వెళ్ళాక కూడా చూస్తా, ఇతనికి ఇద్దామా అనుకొని అప్పుడు టక్కున ఆ రెండిట్లో ఏదో ఒక పిక్ చేసుకుంటాం. అదే నిజమైతే చెప్తున్నది అంటే తన మనోభావంలో తన లోపల ఏదుందో బయటికి చెప్పనంగా ఓటర్ గుమ్మనంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ సెఫాలజీ అనేది సైన్స్గా మారుతుంది, మరోవైపు ఎగ్జిట్ పోస్ట్ ఎగ్జాక్ట్గా మారాల్సిన అవసరం ఏముంది? అది చెప్పట్లేదు అనుకోవడం అనడం కంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసిన ఈ 5 స్టేట్ ఎలక్షన్స్ చూస్తే కొన్ని చోట్ల April 9th వీళ్ళంతా కూడా ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి వాళ్ళంతా సర్వే చేసేస్తారు. April 9th సర్వేని April తర్వాత ఎలక్షన్ ఏదైతే అయిపోయిందో పోలింగ్ తర్వాత రిలీజ్ చేశారు. సో ఆ మధ్యలో ఓటర్ మూడ్ అనేది మారిపోతుంది. ఈ రోజు నేను ఇటు డిఎంకే పార్టీకి వేద్దాం ఓట్ అనుకున్నా, ఒక 10 రోజుల తర్వాత నాకు ఎందుకో డిఎంకే సరిగ్గా పనిచేయట్లేదేమో, టీవీకే ఒకసారి వేసి చూద్దాం అన్న థాట్ రావచ్చు. సో అక్కడ ఆ టైం లైన్ ఏదైతే ఉందో మేబీ దాంట్లో పోలింగ్ కేంద్రానికి మెయిన్ గేట్ దగ్గర ఉన్న మూడు ఈవీఎం దగ్గరికి వెళ్ళాక కూడా మారచ్చు. రాజేష్, నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న, యాక్సిస్ మై ఇండియా అంటే ఎక్యురేట్ గా ఎందుకు చెప్పగలిగింది? 110 స్థానాల్లో టీవీకి వచ్చింది, కేవలం 8 స్థానాలు మాత్రమే. అది ఎందుకు చెప్పగలిగింది? జ్యోతిష్యం ఒకసారి కరెక్ట్ అయితే అంటే అది కూడా పాయింట్, దాని గురించి మాట్లాడతాం. అది కూడా కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే పట్టగలడు అనేది కొన్ని చోట్ల చూస్తే తెలుస్తుంది. అంటే ఎందుకు అనంటే ఓటర్ కి ఏం కావాలి, ఏ పథకాలు ఇస్తే ఓటేస్తారు అనేది కేవలం రాజకీయ నాయకుడికి మాత్రమే తెలుసని నేను అనుకుంటున్నాను, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇంకొకటి, సర్వేలు ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవుతాయా అంటే కొన్ని సందర్భాలు అలా అవ్వు. అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో, అంటే ఆంధ్రప్రదేశ్ జగన్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో అన్ని సర్వేలు జగన్ వస్తారు అని చెప్తే ఒక్క సర్వే మాత్రము కేకే సర్వే, తను నిజంగా అదే అదృష్టం అనుకోవాలా లేదంటే ఖచ్చితంగా 11 వస్తాయని చెప్తే ఎగ్జాక్ట్ గా 11 వచ్చాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు ఒక సర్వే గురించి చెప్పారు, ఈ 5 రాష్ట్రాలకి సంబంధించి ఒక్క సర్వే మాత్రమే కరెక్ట్ అయింది, మిగతా వాళ్ళు కొంత అటు ఇటుగా. ఇప్పుడు టీవీకేకి సంబంధించి ఎగ్జాక్ట్ గా మేబీ అదే జరిగి ఉండొచ్చు. ఆ రోజు కేకే సార్ బాగా వినండి, మీరు వార్తా సేకరణ కూడా ఒక సైన్స్. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక దగ్గరికి వెళ్తే నేను రైల్వే వాడిని, పోలీసు వాడిని, పోస్ట్ ఆఫీస్ వాడిని, టీచర్ని నలుగురిని అడుగుతాను. నలుగురిని అడిగితే నేను దేన్ని తీసుకోవాలంటే పోలీసు వాడి దగ్గర నుంచి తీసుకోవాలి. ఎందుకంటే వాడే బాధ్యుడు. రైల్వే వాడు కానీ, పోస్ట్ ఆఫీస్ వాడు కానీ, ఇంకో టీచర్ కానీ బాధ్యుడు కాదు, వాడికి దానికి సంబంధం లేదు. అది సైన్స్. సూటిగా అడుగుతున్నాను, ఎందుకు సైన్స్ దాదాపు 90% ఫెయిల్ అయింది చాలా వరకు మనకి? ఇప్పుడు ఎందుకు రిజల్ట్స్ సరిగ్గా రాలేదు అంటే పిల్లలు చదవకపోవడం వల్ల. అలాగే ఉంటుంది. అసలు సర్వేలు మీరు ఎవరైనా చేశారో లేదో తెలియదు, కానీ సర్వే చేయడానికి పోయినోడు చాలా వరస్ట్ గా చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే తిరగకుండా వెళ్ళి వాడు పోయి చూడు ఇష్టం వచ్చినట్టు లెక్క రాస్తాడు సార్, ఇష్టం వచ్చినట్టు లెక్క రాస్తాడు. వాడికి ఒక రోజు కూలీ ఇస్తారు, ఆ రోజు కూలీ తీసుకోవడానికి వాడు ఏం చేస్తాడు, తిరగాలి. అదంతా పెట్రోల్ అవుతుంది, లేకపోతే వాడికి. మీరు చాలా కీలకమైన విషయం మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం అది ఫ్యాక్టర్ని మాట్లాడుతున్నారు. ఎందుకంటే
వాళ్ళు చేయాల్సింది చేయటం లేదు, ఎక్కడ కూర్చొని కాకి లెక్కలు వేస్తున్నారట. ఈయన ఏం చెప్పాడంటే నేను అడగటంగా మాట్లాడుతున్నా అంట, సఫాలు తీసుకున్నంట పనికి మాలిన వాళ్ళంట ఏదో మాట్లాడుతున్నాడు. అది సైన్స్, దాని ప్రకారం ఎవడైతే చేస్తాడో ఆ రిజల్ట్ కూడా సల్మాన్ రాజు గారు ఒకసారి సల్మాన్ రాజు చెప్పండి ఒకసారి. నేను చెప్పాలనుకున్నది చెప్పండి సార్. ఆదినారాయణ గారి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు నేను చెప్పేది సార్. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది. నేను కూడా 40 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో 25 సంవత్సరాలు విలేకరుగా చేశాను. మీరు చేశారు కాదనేది కాదు. వార్త సేకరణకి వెళ్ళినప్పుడు ప్రత్యక్ష సాక్షిని అడిగినా, పోలీస్ అతన్ని అడిగినా, వైద్యం చేసిన డాక్టర్ని అడిగినా, ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ని అడిగినా, బాధితుడిని అడిగినా ఒకటే చెప్తాడు. 5 మాటలు చెప్పరు, ముందు వెళ్ళినా తర్వాత వెళ్ళినా. కానీ 5 ఒకే మాటలు చెప్తారు, అబద్ధం చెప్పాలి. రెండోది 29వ తారీఖున పశ్చిమ బెంగాల్లో రెండోసారి పోలింగ్ జరిగింది. 6 గంటల నుంచి 6:30 నుంచి కూడా అక్కడ లైన్ లో నిలబడినాడు. 9:30 దాకా 10:30 దాకా ఇంకా ఓటు వేయాల్సిన ఉండాలన్నారు. వాళ్ళు ఓటే వేయలేదు. పశ్చిమ బెంగాల్ సర్వేలు మనం టీవీలో వేసాం. ఏది సైన్స్ ఏది కరెక్ట్? వాళ్ళు ఓటు వేసినప్పుడు సర్వే ఒకసారి ఇప్పుడు జరుగుతున్న దాంట్లోన 2 పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, అక్యురేట్ గా కానీ చేయగలిగితే ఖచ్చితంగా సెఫాలజీ అనేది సైన్స్ అనేది ఒకటి వాదన వస్తుంది. అంటే ఎందుకు చేయలేకపోతున్నారు అంటే కేవలం ఒక ఆర్భాటంగానో లేకపోతే అక్కడ తీసుకున్న డబ్బులకి ఎందుకు జరుగుతుంది? కరప్షన్ ఇక్కడ కూడా, వీటిలో కూడా కరప్షన్ ఎక్కువ ఉంది. సో ఆ కరప్షన్ వల్ల ఒకటి, అండ్ ఇంకొకటి శాంప్లింగ్ అండి. ఇప్పుడు 10 మందిని తీసుకున్నాము, ఈ 10 మంది మేబీ టీవీకే సపోర్టర్స్ అయి ఉండొచ్చు. సో ఆ 10 మంది నేను టీవీకే ఓటేస్తా అని చెప్పుండొచ్చు. మిగతా ఇంకో 10 మంది ఎవరైతే డిఎంకే ఉన్నారో, డిఎంకే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళని వీళ్ళు శాంప్లింగ్ లో తీసుకోకపోయి ఉండొచ్చు, కౌంటింగ్ లో తీసుకోకపోయి ఉండొచ్చు. సో శాంప్లింగ్ కాబట్టి ఎక్కడెక్కడ నుండి మనం వెతికి జస్ట్ అట్లా ర్యాండమ్ గా తీసుకున్నాం కాబట్టి ఆ ర్యాండమ్ ఫైన్స్ ప్రతిసారి కూడా ఎగ్జాక్ట్ గా రావాల్సిన అవసరం లేదు. సో ఎగ్జిట్ పోల్స్ అండ్ జస్ట్ ప్రెడిక్షన్, అది ఎగ్జాక్ట్ గా రావాల్సిన అవసరం లేదు. రాజేష్, ఇలాంటి మీరు చెప్తున్నట్టు ఇవన్నీ కూడా సైన్స్ కాదు, ఒక జాతకంలాగా వెళ్తున్నాయి అంటున్నారు. ఇది తప్పుతో పట్టించేది కాదా? అది కూడా జ్యోతిష్య శాస్త్రమే, దాన్ని కూడా మనం డెఫినెట్గా దానికి ఆహారం చేస్తాం, గౌరవిస్తాం. అయితే ఆ జ్యోతిష్యం కూడా ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కోసారి వర్కౌట్ కాదు. మీరు ఏ టైంలో పుట్టారు ఉంటది, ఆ తర్వాత మీరు పుట్టిన ఊరు ఉంటది, ఇవన్నీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఉగాది పంచాంగం తీసుకుందాం. ప్రతి ఆఫీస్ లో వాళ్ళ పార్టీకి అనుకూలంగానే పంచాంగం చెప్తారు. అవునా కాదా? మరి ఎవరిది రేటు కావాలి అక్కడ? అయితే ఇప్పుడు ఒక 100 మంది దగ్గర షాంపిల్స్ తీసుకున్నప్పుడు 100 మంది కొంతమంది మొహమాటానికి మేము విజయ్కి వేస్తామని చెప్తారు, లేదంటే మేము స్టాలిన్కి వేస్తామని చెప్తారు. ఆ 100 మంది ఇవాళ విజయ్కి వేస్తామని చెప్పిన వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ 100 మంది అలాగే వేయరు విజయ్కి వెళ్ళి. నేను చెప్పాను కదా, పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళి ఈవీఎం దగ్గర నిలబడ్డానికి కూడా ఒక 2 సెకండ్లు చూసిన తర్వాతనే ఓటేస్తారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ముందే సెఫాలజిస్టులను కానీ ఇప్పుడు ఎనలిస్టులను కానీ తప్పు పట్టాల్సిన పని లేదు. నిజంగా వాళ్ళు చేయాల్సినంత ఎఫర్ట్ పెడతారు, వాళ్ళు తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. కానీ ఓటరు అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తు కూడా చూస్తారు. అక్కడికి వెళ్ళి గుర్తు ఇటేద్దామా అని ఖచ్చితంగా మీరు కూడా అన్ని సందర్భాల్లో ఓటేసి ఉంటారు. వెళ్ళగా డైరెక్ట్ గా మనం వేయం. ఆఖరికి మనం కరడు కట్టినటువంటి ఒక పార్టీకి అసోసియేట్ గా ఉన్నప్పటికీ, బాగా ప్రేమ ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాక కూడా 1 సెకండ్ 2 సెకండ్స్ ఖచ్చితంగా ఆలోచిస్తాం. రాజుగారు, ఇప్పుడు మనం అనుకుంటున్న దాంట్లోనా నిజంగా రాజకీయ పార్టీలు ఈ సెఫాలజిస్టులను నమ్ముతున్నారా, ఇది ఒక ట్రయల్ గా చూస్తున్నారా? కేవలం గుడ్డే దిశలో పడ్డట్టు వాళ్ళని నమ్మే వీళ్ళు పండుగ చేస్తున్నారు. అసలు నన్ను చెప్పలేదు సార్, చెప్పారు కదా. ఏమంటారు? నేను అనేది ఏమిటంటే, అసలు నాయకుడికి తన మీద తనకు నమ్మకం లేకపోవడం, రెండోవాడి మీద ఆధారపడటం, మూడోది తను ఏం చెప్తున్నాడు, ఎవరినో కూలికి పెట్టుకుంటున్నాడు, అది జరిగి చేయలేదు అంటున్నాడు. కూలికి వచ్చి నిజంగానే ఇది ఒక ఇది అతిపెద్ద డిబేట్ గా మనకు కనిపిస్తుంది. చాలా వరకు 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా కీలకమైన చర్చగా మారుతున్న అనేక అంశాలు కనిపిస్తున్నాయి. అందులో నిజంగా సెఫాలజీ శాస్త్రమా కాదా, ఎగ్జాక్ట్ పోల్స్ గా మారే అవకాశం ఉందనేది అతిపెద్ద డిబేట్ గా కనిపిస్తోంది. 5 రాష్ట్రాల్లోన అనేక అంశాలతో పాటు ఇది కూడా కీలకంగా కనిపిస్తుంది. ఇలాంటి అంశం దీనిపైన మరింత చర్చను కొనసాగించే ముందు